వైఫై నీది, నీ వైఫై స్టార్ట్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్య లేఖన భాగంలో నుండి మూడు చోట్ల చదవబోతున్నాం కనుక ఆనందా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. ఈ సమయంలో ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు ప్రభు యొక్క కృపలో ధ్యానం చేద్దాం. ప్రకటన అనగా ప్రత్యక్షత గ్రంథమై ఉన్నది. ఈ ప్రత్యక్షత గ్రంథమును 13వ అధ్యాయము మొదటి 5 వచనములు. ప్రకటన గ్రంథము అందరు తీసుకున్నారా? మొదటి 5 వచనములు. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. ఏమిది? ఏ క్రూర మృగం ఇది? 7 తలలను గల 10 కొమ్ములు 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దీనికి ఎవరిచ్చారట? ఘట సర్పము. సర్పం ఎక్కడ కనబడుతుంది మనకి? ఆది కాండంలో కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు ఆరాధన చేసిరి. ఏం చేశారు? ఆరాధన చేసిరి. అక్కడ ఏమని రాయబడింది? నమస్కారం అంటే ఆరాధన. స్తోత్రం కలుగును గాక. ఆరాధన చేస్తున్నారు ఇప్పుడు ఘట సర్పానికి. మరియు వారు ఈ ఇంగ్లీష్లో అయితే ఆరాధన అని ఉంది, వర్షిప్ అని రాయబడింది. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం అంటే ఆరాధన చేసిరి. అంటే ఏం చేస్తున్నారండి? నమస్కారం అంటే కాదు, అది తర్జుమా రాంగ్. ఆరాధన చేసిరి అని రాయబడుతోంది. ఆ మృగమునకు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానికి యుద్ధం చేయగలవాడని చెప్పుకొనిచో మృగమునకు నమస్కారం చేసింది. హల్లెలూయా. చాలండి. దేవుడు ఈ మాటలు మరి మన కొరకు దీవించిన గాక. మిగతా 2 లేఖనాలు కూడా మీకు కూర్చున్నాక చదువుతాను. పరిశుద్ధుడు అయిన దేవా, మహోన్నతుడు అయిన యేసయ్యా, నీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఇదిగో మరి నిత్యంగా 3 బబులోన్లు, ఆ యొక్క దానియేలు 70 వారాలని మరి మేము ధ్యానం చేస్తూ, అందులో మొట్టమొదటి అంశముగా మేము నేర్చుకోవాల్సినటువంటి విషయములుగా 3 బబులోన్ల నుండి మేము అనేక విషయాలు చూడడానికి మాకు సహాయం చేస్తూ ఉన్నారు. ప్రభువా, ఈ యొక్క కార్యములు చూడడానికి
మాకేమాత్రం నరమాతృలమైనటువంటి మేము ఏ విధంగానూ కూడా గ్రహించలేం ప్రభు. ఓ నీవు మాత్రమే ఇక్కడ తెరవాలి, నీవు మాత్రమే వాక్యం తెరవాలి, ఈ ప్రత్యక్షతను మాకు ఇవ్వాలి నాయన, ఈ గ్రంథమును తెరవండి. ఓ బలిష్ఠుడైన దూత, మీరు మా కొరకు దిగి వచ్చి ఆ 7 ముద్రల పుస్తకం తీర్చారు. అప్పుడు మాత్రమే మాకు అర్థమవుతున్నాయి. మేము గ్రహించగలిగిన శక్తి మాకు ఇవ్వండి నాయన, చూడగలిగిన శక్తి మాకు అనుగ్రహించండి ప్రభు. ఓ ఇందుగల విషయంలో గ్రహించగల మనసు మాకు ఇవ్వండి ప్రభు. సహాయం చేయమని, కృప చూపి కార్యం జరిగించమని. ఇక్కడ పని చేయాలని చూస్తున్న చీకటాలని దురాత్మ అంధకారణ దురాత్మలు వాటి బల ప్రదర్శన ఏమాత్రం చేయకుండా ఈ వాక్య ప్రత్యక్షతతో మమ్మల్ని నింపి, రోగులుగా వచ్చిన వారు తిరిగి ఆరోగ్యవంతులుగా బయటకు పంపించండి. రక్షణ లేని వారు తిరిగి రక్షణ పొందుకుని బయటకు వెళ్ళాలి. నిత్యంగా నిన్ను పొందుకునే నుంచి వెళ్ళాలి. ఖచ్చితంగా ఖాళీగా మేము వచ్చామేమో, ఖాళీ పాత్రలుగా ఉండటానికి వీలేదు. నింపబడి వెళ్ళాలి ప్రభా. సమృద్ధిగా 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 దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు నడిపించమని, మరొక శుక్రవారం వరకు కూడా ఈ మాటలన్నీ కూడా నెమరు వేసుకునే కృపను గురించి ఖచ్చితంగా ఈ మాటల ద్వారా మేము బ్రతికే భాగ్యం తెచ్చామని, ఈ వాక్యమును సమీపిస్తుండగా గ్రంథకర్తమైన నీవే పరిశుద్ధాత్ముడా రంగం పైకి దిగి వచ్చే గ్రంథములందు గల విషయములను విశదీకరించమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతూ ఉన్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. అందరూ కూడా మీ యొక్క మొబైల్ ఫోన్స్ సైలెంట్ మోడ్ లేదా వైబ్రేట్ మోడ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఎవరైనా బయటికి వెళ్ళి రావాలంటే కనుక 2 minutes మీకు అవకాశం ఉంది. 2 minutes వెళ్ళి రావచ్చు. మరలా తర్వాత వెళ్ళడానికి అవకాశం లేదు. మరలా తర్వాత వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పటి వరకు ఆమేన్ అని వరకు అర్థమవుతుందా? అప్పటి వరకు కూడా బయటకు వెళ్ళకూడదు. వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళొచ్చాను. సరే, అయిపోయింది కదా. దేవుని స్తోత్రం కలిగాక చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అయితే మిగతా 2 లేఖనాలు కూడా చదివేద్దాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము చదివేసిన తర్వాత అప్పుడు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము మొదటి 5 వచనాలు. మళ్ళీ ఇక్కడ కూడా ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్నా 7 దేవదూతలు. అది కూడా తర్జుమా తప్పే, దేవాన్ని తప్పు లేదు అక్కడ, దూతలే. ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఎలాగో చెప్పాను, నీవు ఇక్కడికి రమ్ము. ఎవరితో చెప్తున్నాడు ఇక్కడ? 7 దూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు. నాతో అనే పదం ఎవరితోని? దేవుని స్తోత్రం కలిగినాక చెప్పండి. రైటే. విస్తార జలముల మీద కూర్చొని ఉన్న మహావేశ్యకు చేయబడు తీర్పును. మహావేశ్య ఎవరు? మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరిచదును. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు వ్యభిచార మధ్యములో కొనిపోగా దేవ దోషణకరమైన నామములతో నిండుకొని ఉన్న 7 తలలను కనపడ్డాయి అక్కడ. ఆమేన్. అదే మృగము ఇక్కడ ఉంది. అదే మృగము వేశ్యగా పిలవబడతా ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలిగిన తర్వాత అది అక్కడ కనబడుతుంది చివర ఫోటోలో. దేవుని స్తోత్రం కలిగినాక ధూమ్ర రక్తవర్ణములు గల ధరించుకొని ఏంటోటమ్మా? ఏంటది? మళ్ళీ చదవండి, చక్కగా ఉంది నాకు. బంగారముతోను రత్నములతోను. బంగారం మీద ప్రేమ కలిగిన వారందరూ కూడా అది అక్కడ చూడండి. ఆ విషయాలు అది దేవుని స్తోత్రం కలిగినాక అలంకరింపబడినవి. అలంకరణ అలంకరణ అలంకరణ. ఏక్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న 5 వరకునే తన చేత పట్టుకొని ఉండెను. ఏంటిది ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు బైబిల్లో? ఎప్పుడైనా విన్నారా?
ఎవరైనా చెప్పారా? దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇంత దూరంగా మాట్లాడితే ఎవడొస్తాడు సంఘానికి? అందుకని చెప్పరు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మరలా ఇంకొక లేఖనం చూద్దాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుడు చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించును. అతడు గొప్ప స్వరముతో ఇట్లా నేను ఏమంటున్నాడు? ఆర్భటించే ఇట్లా నేను మహాబబులోను కూలిపోయేను. అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మను గునికి పట్టును, ఉనికి పట్టును ఆయను. ఎలానగా సమస్తమైన జనములు. అమ్మమ్మ అయ్యా, సమస్తమైన జనములు అంట, సగం మంది కాదు. దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. తర్వాత 4 వరకు వ్యభిచరించిరి భూలోకమందలి వర్తకులు, దాని సుఖభోగముల వల్ల ధనవంతులేరి. ఇంకొక స్వరము పరలోకం నుండి ఎలాగో చెప్పగా ఉంటుంది. ఎలాగూ? నా ప్రజలారా, దాని పాపములలో పాలువారు కాకుండానట్లును, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి. హల్లెలూయా. ఎక్కడికి రావాలి? దాని తెగుళ్ళు నీకు ప్రాప్తించొద్దు, దాని పాపంలో పాలువాడై ఉండొద్దు. సమస్త జనములు దాని వ్యభిచార మద్యంతో కూడినటువంటి మోహోద్రేకంతో కూడినటువంటి వ్యభిచార మద్యములు పాలివారయ్యారని చెప్తున్నాడు వాక్యం. దేవుని స్తోత్రం కలిగినాక దాన్ని విడిచి బయటికి. అది ఏంటి? ఈరోజైతే తెగదు కానీ ఈ సబ్జెక్ట్ అనేది చెప్పాను కదా, చాలా స్లోగా వెళ్తాం. చాలా నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. నాకు తెలియదు. దేవుని స్తోత్రం కలిగినాక నెలలు కూడా పట్టొచ్చు. ఇది ఆమేన్. దేవుని స్తోత్రం కలిగినాక ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలని. మీకు ప్రేమ క్లినిక్స్ ఉన్నాయి చూడండి, దీంట్లో ఉంటాయి. క్షుణ్ణంగా నేర్చుకోవాలని మీకు ప్రేమతో మనం చేస్తా ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఆ బ్యాగ్లు ఉంటాయి క్లినిక్స్. హల్లెలూయా. క్షమించండి. దేవుని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అలాగే కూడిన మీ అందరికి కూడా శుభములు మరియు వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ పేరు పేరు వందనాలండి. అందరూ కూడా క్షేమంగా ఉన్నారా? మీరు మీ కుటుంబాలు హ్యాపీగా ఉన్నారా? ఒక గంట నాకు అవకాశం ఇస్తారా? ఒక గంట, లేకపోతే దేవుడు ఎంతవరకు అయితే మాట్లాడతాడో అంతవరకు మనం నిలబడి ఉందాం ఇక్కడ. స్తోత్రం. దేవుడు ఎంతసేపు అయితే వాడుకుంటాడు మనల్ని. హల్లెలూయా. నాకు తెలిసి నెక్స్ట్ సర్వీసులు లేరు అనుకుంటా. దేవుని మహిమ కలుగును గాక. ఎవరికైనా అభ్యంతరకరం ఉందా? ఎవరికైనా ఇబ్బందా? దేవుడు ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా మాట్లాడితే, ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా మాట్లాడితే ఇబ్బంది ఏమీ లేదు. నిద్రచూలు నిద్రపోండి, బయటికి పోయి, ఇక్కడ కాదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. సంతోషంగా ఒక్కసారి స్తోత్రం చెప్తారా? 2 చేతులు పైకి ఎత్తారు. హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా. మన ఒక చేతిలో బైబిల్ ఉంది కదా, ఎత్తడానికి కష్టం అని. ఆమేన్. 3 చోట్ల లేఖనాలు మనం చదివాం కదండి. మనం ఈ ప్రారంభించుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి? దానియేలు 70 వారములు. అందులో భాగమే ఈ 3 బబులోన్లు మనం నేర్చుకోవాలని చెప్పాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ 3 బబులోన్లు అర్థమైతే, ఇవి ఏంటో గ్రహించగలిగితే, ఏమన్నా అర్థమవుతుంది? వాయిస్ ఏమన్నా డిస్టర్బ్ వస్తుందా? ఈ 3 బబులోన్లు అనేటువంటి విషయం గ్రహించగలిగితే ఆ దానియేలు 70 వారాలు అర్థమవుతాయి, 7 బోర్లు అర్థమవుతాయి, మర్మములు అర్థమవుతాయి, 7 సంఘకాలాలు అర్థమవుతాయి. హల్లెలూయా. సమస్తము కూడా. ఆమేన్. మరి ఇంకా అనేకమైన విషయాలు, కప్పల వంటి అపవిత్ర ఆత్మలు అర్థమవుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఇవన్నీ కూడా అర్థమవుతాయి. పాత్రలు అర్థమవుతాయి,
మెయిన్ ముద్రలు అర్థమవుతాయి, బోర్లు అర్థమవుతాయి, అన్నీ కూడా ధ్యానించేటకి ఇది మూల పాఠాలుగా మనకు కనబడతా ఉన్నాయి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆది కాండములో ఒక బబులోను ఉంది, చూసామా మనం? హల్లెలూయా, చూసామంటే ఒక బాబేలు గోపురం. బాబు గారు అందరూ మాట్లాడాలి, మరి మీరు మాట్లాడుతూ ఉంటేనే మీలో ఒకవేళ బలహీనత ఉన్నా, మీరు ఆమె చెబుతూ ఉంటేనే మీలో బలహీనతలు ఉన్నా, ఒకవేళ ఇద్దరు మొత్తం వస్తున్నా అమ్మా వస్తున్నా పారిపోతుంది. ఎందుకు? నువ్వు ఆమె చెప్తున్నావు కాబట్టి. అమ్మాయి హల్లెలూయా. సినిమా హాల్కి వెళ్తారు, సినిమా హాల్లో కనుక అభిమాన యాక్టర్ కనుక మంచి స్టెప్పులు వేస్తుంటే, మంచి ఫైటింగ్ చేస్తుంటే కేకలు బొబ్బలు పెడతారు. ఆమేన్. అక్కడ ఉన్నటువంటి అది ఒక బలమైనటువంటి భయంకరమైన దీప. అయితే ఇక్కడ దేవుడి మాటలు వస్తుంటే క్యాచ్ చేయాలి. ఆమేన్. దేవుడి వరకు ఇంకా నువ్వు దేవుడు నాకు ఇంకా అద్భుతమైన విషయాలు బయలుపరచాలని ఆమెను చెప్పాలి ప్రతి మాటకి కూడా. హల్లెలూయా చెప్పాలి ప్రతి మాట కూడా. అప్పుడు నీకు ఏం చేస్తాడు? వాక్యం తెరుస్తాడు దేవుడు, వాక్యాన్ని బయలుపరుస్తాడు దేవుడు, వాక్యాన్ని తెరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. దున్నబడుతుంటే భూమి ఏం జరుగుతుంది? దాంట్లో ఉన్న సారం అంతా బయటకు వస్తూ ఉంటది. అప్పుడు ఎప్పుడైతే విత్తనాలు చల్లుతూ ఉంటాడో, పరిశుద్ధాత్ముడు విత్తనాలు చల్లుతూ ఉంటాడో, ఆమేన్ హల్లెలూయా. తెరవబడిన నేలలో, దున్నబడిన నేలలో పడుతున్నటువంటి విత్తనాలు లోతులు మన యొక్క వేర్లను పాడుకోవడానికి అవకాశం కల్పిస్తారు దేవుడు. హల్లెలూయా. తద్వారా ఏం చేస్తుంది? మెయిన్ ఆ విత్తనం చిగురులు, ఆకులు, కాండం, ఇవన్నీ కూడా కాండం నుండి మొదలవుతూ ఉంటది. వేర్లు ఇవన్నీ కూడా మొదలై ఆకులు, తర్వాత ఏమొస్తాయి? పూత, తర్వాత కాయలు, ఫలాలు అవుతాయి. తెలుసుకోవడం కలిగినాక అప్పుడే నీ జీవితం ఫ్రూట్ఫుల్ గా మారుతుంది, ఫలవర్గంగా మారుతుంది. దేని స్తోత్రం కలిగినాక. నేను మామూలుగా మాట్లాడితేనే లౌడ్ ఉంటది, కానీ స్పీకర్ పెట్టి మాట్లాడుతాను, ఎందుకంటే మీరు అందరి దగ్గర పోకూడదని. స్తోత్రం కలిగినాక. చాలా కొంచెం కొన్ని విషయాలు చూద్దాం, ఎందుకంటే సమయం తక్కువే. ఆల్రెడీ మనం 3 బబులోనుల గురించి చూస్తా ఉన్నాం. అలాంటి 2 విషయాలు మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసాం అక్కడ. ఆమేన్. ఆది కాండంలో ఎక్కడ చూసాం మనం? ఎన్ని? 10వ అధ్యాయం, 10, 11 అధ్యాయాల్లో బాబేలు గోపురం కనబడతా ఉంది. చూసామా? అక్కడ నెంబర్స్, సంఖ్యలు కూడా మనం చూసాం. గుర్తుందా లేదా? ఆది కాండము నుండి ఆదాము మొదలుకొని ఎక్కడి వరకు? జలప్రలయం వరకు 2000 సంవత్సరాలు, 2006 సంవత్సరాలుగా చూసాం మనం. అప్పుడు ఎవరితో సంబంధం కలిగి ఉన్నారనుకున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము హానోకుతో సంబంధం కలిగి ఉన్నాడు. అంటే ఇరువురు కూడా కలుసుకున్నటువంటి పరిస్థితి, ఇరువురితో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితి. ఆ తరాల్లో దేవుని మేము కలిగాక దేవుని స్తోత్రం. షేతు 969 సంవత్సరాల బ్రతకడం మనం అక్కడ చూసాము. 7వ హానోకుతో ఆదాము సహవాసం చేస్తా ఉన్నాడు. ఆదాముతో 7వ వాడైన హానోకు సహవాసం చేస్తా ఉన్నాడు. వాక్యం తెరబడతా ఉంది, ప్రత్యక్షత ఇవ్వబడతా ఉంది. చరిత్రలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయలుపరచబడతా ఉన్నాయి. హానోకుకి బయలుపరచబడ్డాయి కాబట్టి, హానోకుకు తెరవబడింది కాబట్టి, హానోకు ఆ యొక్క సుప్రీం చాంబర్లోకి వెళ్ళాడు. ఆ 7 మెట్లు ఎక్కాడు, అలా కనబడకుండా వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానికము, సారము, దైవభక్తి, సామరస్యత, పరిశుద్ధాత్మ, మెయిన్ వాటన్నిటినీ కలిగి ఉండి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎత్తబడిపోయాడు. ఆయన కొనిపోబడ్డాడు. ఇప్పుడు 7వ వాడైనటువంటి ఈ హానోకు కూడా స్తోత్రం కలుగుగాక ఎత్తబడబోతా ఉన్నాడు, కొనిపోబడబోతా ఉన్నాడు. ఆమేన్. అటువంటి ప్రత్యక్షత నీకు కావాలి ఇప్పుడు. ఆమేన్. లేఖనాలతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. లేఖనాల యొక్క ప్రత్యక్షత నీకు అవసరమై ఉన్నది. లేకపోతే ఏం జరుగుతుంది? ఎల్లయ్య చెప్పింది వాక్యమే, పొల్లయ్య చెప్పింది వాక్యమే. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వాక్య లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం చూడవలసి ఉంది, లోతుల్లో గ్రహించవలసి ఉంది. దేవుని మహిమ కలుగుగాక. 3 బబులోనులు మనకు అక్కడ కనబడతా ఉన్నాయి. మొదటి బబులోను ఆ బాబేలు గోపురం ఉంది, అక్కడ నిమ్రోదు కనబడతా ఉన్నాడు. స్తోత్రం కలుగుగాక. ప్రపంచాన్ని జయించినటువంటి ఏకఛత్రాధిపత్యముతో ఏలినటువంటి రాజు ఎవరో?
నిమ్రోద్ అయి ఉన్నాడు. అతను ఏ సంతానం నుండి వచ్చాడు చూసామండి? హాము సంతానం. అంటే జలప్రలయం తర్వాత మూడు జాతులు ఎక్కడున్నాయి? ఎక్కడ ప్రవేశపెట్టబడ్డాయి? భూమి మీద ఉన్నాయి. మూడు జాతులు. ఎన్ని జాతులు అండి? మూడు జాతులు. ఒకటి ఆగుతారా మీరు 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 మీకు అసలు తెలుగు అర్థం కాదు మీకు. చెప్పినప్పుడు ముందు ఉంది, కంగారు పడకండి. దేవుని స్తోత్రం కలిగింది కాక. చెప్పండి తల్లి, కొత్త వారు చెప్పండి. అవకాశం ఫస్ట్ కొత్త వారికి ఇస్తా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరైనా చెప్పచ్చు, మీరు ఎవరైనా. షేము హాము యాపెత్తు. షేము నుండి ఎవరు వచ్చారు? షేము నుండి వచ్చిన సంతానం ఏంటి? ఎవరు? నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి మీరు. అంతే, ఆవిడ చెప్తుంది కదా, అప్పుడు చూద్దాం. చెప్పకపోతే అప్పుడు చూద్దాం. నువ్వు గోడ కిందకి చేరబడుతున్నావు. తర్వాత షేము నుండి వచ్చిన వారు యూదులు. తర్వాత హాము నుండి వచ్చిన వారు ఎవరు? అన్యజనులు. తర్వాత ఎవరాళ్ళు? ఏ షేము నుండా? యాపెతు నుండి వచ్చిన వారు. హల్లెలూయా, దేవుని కాక. జారబడ్డావన్న అక్కడి నుంచి షాక్ అయిపోయింది. ఇంకా మారిపోయింది, ఇంకా సిస్టమ్ మారిపోయింది. దేవుని స్తోత్రం కలిగింది కాక. గ్లోరీ టు లార్డ్. షేము హాము యాపెతు మూడు జాతులు వచ్చాయండి. మొదటి జాతి ఎవరాల్లో? యూదులై ఉన్నారు. వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? ఇన్ని దేవుళ్ళ ఒకే ఒక దేవుని కలిగి ఉన్నారు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఏమై ఉన్నారంటే కనుక హల్లెలూయా, ఏకైక దేవుని ఆరాధన కలిగి ఉన్నారు. ఏకైక దేవుని ఆరాధన. ఒక్కడే దేవుడు, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు, ఒకరు వేరు అనేటువంటి ఒకే ఒక దేవుడు, ఆయన యెహోవా అంటున్నారు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఏకైక దేవుని ఆరాధన ప్రారంభమైంది, మొదలైంది సృష్టి ప్రారంభం నుండి. దేవుని స్తోత్రం కలిగింది కాక. దేవుని స్తోత్రం కలిగింది కాక. అదే వారు చేస్తా ఉన్నారు అక్కడ. ఒకే ఒక దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. మరి రెండోది హాము. వీరేం చేస్తున్నారు? బహుదేవత ఆరాధన ప్రారంభమైంది ఇక్కడి నుండి. హాము సంతానం నుండి ప్రారంభమైంది. హాము నుండి వస్తున్నటువంటి వారిలో గ్లోరీ టు లార్డ్ మనం చూసాం కదా. ఎక్కడున్నాయి? అన్నీ చూపెడతాను, పిక్చరైజేషన్లో చూపెడతాను. కంటిన్యూ అయిన వాళ్ళకి అర్థమవుతుంది, లేదా యూట్యూబ్ని ఫాలో అవ్వండి. దాంట్లో ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. కనబట్టలేదు. సరే, నెక్స్ట్ టైం చూద్దాం. దేవుడు సహాయం చేయను గాక. ఏం కనబడుతున్నాయి ఇక్కడ మనకు? 3 బొమ్మలు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఎవరాలో? హాము సంతానం నుండి వచ్చిన వాళ్ళు ఎవరు? అన్యజనులు. అక్కడ నుంచి కూషు వస్తాడు. కూషు నుండే నిమ్రోద్ వస్తాడు. నిమ్రోద్ సెపరేట్గా ఉన్నాడని చూసాం మనం. ఇజ్ ఇట్ రైట్? హల్లెలూయా. నిమ్రోద్ సెపరేట్గా ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఈ నిమ్రోదే యెహోవా ఎదుట పరాక్రమము కల వేటగాడని చెప్తున్నాడు. వేటగాడు అంటే ఏం వేటాడుతున్నాడని చెప్పుకున్నాం? దేశాలను వేటాడుతున్నాడు అతను. ఆ స్టోరీ అంతా చూసాం కదా బ్రదరు, చూసాం కదా. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఇలాంటి విషయాలన్నీ నేర్చేసుకున్నాం మనం. అయితే రెండవ బొమ్మలోనే ఎక్కడ కనపడుతుందని అంటే కనుక
దానియేలు గ్రంథంలో కనబడతా ఉంది 2వ అధ్యాయంలో. దేవుని స్తోత్రం కలిగాక దానియేలు 2లో కనబడుతుంది. ఇక్కడ ఇదే బబులోను అయి ఉంది. దేవుని స్తోత్రం. అక్కడికే ఏమవుతారు అన్నాడు. ఆమేన్. ఎవరు ప్రవచించారు ముందుగా? ఎవరు ప్రవచించారు? ఆ యొక్క బబులోను గురించి ప్రవచించింది ఎవరు బైబిల్ గ్రంథంలో? ఏమా ఎవరు? దానియేలు 70 వారాల్లో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి? ఆ క్యారెక్టర్స్లో ప్రవచించింది ఎవరు? ఏం జరిగింది అక్కడ? ఆ సందర్భం ఏంటి? త్వరగా చెప్పాలా? ఆమేన్. ఇప్పుడు ఈ బబులోను నుండే మతాలన్నీ బయటకు వచ్చినాయట. బహుదేవత ఆరాధన అనేది మతం అనే విధానం అక్కడి నుంచే ప్రారంభమైంది. అర్థమవుతుందా మీకు? నేను చెప్పాను కదా, చెప్పాను లేదా మొన్నటి వారం? బ్రహ్మ విష్ణు మహేశ్వర అని ఆ 3 దేవుళ్ళ విధానమే ఈరోజు క్రైస్తవ్యంలో చొప్పించబడ్డదని, దాని యొక్క తానులోనే లేకపోతే దాన్ని అనుసంధానించే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి పదం ఉద్భవించిందని, అదే త్రిత్వబోధ అని, అదే త్రియాక లేకపోతే త్రిత్వము అని, ఆ పదం అనేది బైబిల్లో లేదు అని విషయాలన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. ఆమేన్. త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు, కానీ దాన్ని వినియోగిస్తారు. ఎందుకు వినియోగిస్తారు అంటే చూడండి, ట్రినిటీ అనే పదం లేదు అసలు. ఇంగ్లీష్లో బైబిల్లో కూడా ట్రినిటీ అనే పదం లేదు. ఒక్క దేవుడి ఆరాధన చేసేటువంటి వారే షేము సంతానం కలిగినటువంటి వారు. ఒకే ఒక్క దేవుడిని ఆరాధిస్తారు వాళ్ళు. వారు ఇతర ఏ మతాన్ని కూడా పూజించరు వాళ్ళు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. చూడండి, హల్లెలూయా. ఈ మతాన్ని వీరు స్థాపించక మునుపు ఎలా ప్రారంభమైంది ఇది అనంటే, బాబెలు గోపురాన్ని దేవుడు ఏం చేశాడు? కూల్చేశాడు. అది కదా ఈ పురాణ గ్రంథం 18వ అధ్యాయంలో కూడా ఏం కనపడుతుంది? మహాబబులోను కూలిపోయిను. హల్లెలూయా. 2 బబులోను కూడా కూలిపోయాయి. 3వ బబులోను కూడా కూలిపోవలసిందే. హల్లెలూయా, కూలిపోవలసిందే. మొదటి బబులోను ఆకాశమునంటే గోపురాన్ని కట్టారు. అక్కడ ఎందుకు కట్టారు? జలప్రళయంలో వాడు తేలుతా ఉంది. జలప్రళయం వస్తే కొండలు పైకి కనపడతా ఉన్నాయి. హల్లెలూయా. ఆ కొండలను చూసి ఎంతకంటే ఎత్తైనటువంటి ఒకటి మనం కడితే ఖచ్చితంగా మనం బ్రతుకుతాం అనేటువంటి ఆలోచన. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుని ఆలోచన ఏమైందండి? అసలు జలప్రలయం ద్వారానే భూమిని నాశనం చేయను అన్నాడు. అంతేనా? ఆయన హృదయంలో నొచ్చుకుని నరుల చెడుతనం యెహోవా దృష్టికి ఎల్లప్పుడూ కూడా అది చెడ్డదయ్యిందంట. మేన్. అందుకే దేవుడు అన్నాడు ఇక జలప్రలయం ద్వారా నేను. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నరుల ఆలోచనకి దేవుడు ఆలోచనకి డిఫరెన్స్ ఉందా లేదా? అందుకే వాళ్ళ కొంతమంది పెద్దలతో మాట్లాడుకుని మనం గోపురం కడతామంటున్నారు. మనుషులతో ముచ్చటిస్తున్నారు. కానీ ఈ రోజు దేవుడితో ముచ్చటించవలసింది, దేవుడితో సమావేశం జరగవలసింది. కానీ అక్కడ ఏం జరుగుతుంది? గోపురం కూలిపోతా ఉంది. ఎందుకు కూల్చేస్తున్నాడు దేవుడు? అక్కడ భాషలు తారుమారు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ మతాలని వాడు స్థాపించాడు కాబట్టి, ఆ రాజ్యాలన్నింటినీ ఏలాడు కాబట్టి, ఇప్పుడు ఈ భాషలు తారుమారు చేస్తున్నటువంటి వీళ్ళు కదా, ఇప్పుడు ఒక 10 మందికి ఒక భాష, ఒక 10 మందికి ఒక భాష, ఒక 10 మందికి ఒక భాష, ఒకళ్ళ భాష ఒకళ్ళ అర్థం కాకుండా 10 మందిలో 5 మంది ఒక గ్రూప్కి ఒక్కొక్క భాష కింద డివైడ్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు ప్రపంచ దేశం అంతటా చెదిరిపోయారు. హల్లెలూయా. ఏమైపోయారండి? ప్రపంచ దేశం అంతటా చెదిరిపోయారు. ప్రపంచ దేశం అంతటా చెదిరిపోయి వాళ్ళు పట్టుకువెళ్ళిన మతాన్ని అక్కడ స్థాపించడం జరుగుతూ ఉంది. అక్కడ ఆరాధించడం జరుగుతూ ఉంది. తప్ప ఏమైపోయింది? ఇప్పుడు పేర్లు మారినా కానీ, పేర్లు మారినా కానీ, ఆమె చెప్పండియా, పేర్లు మారినా కానీ విధానం ఒకటే, సిద్ధాంతం ఒకటే, ఆరాధన ఒకటే అయిపోయింది. అక్కడ దేవుని స్తోత్రం కలిగిన కాక. మీకు అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? ఎంతమంది అర్థమవుతుంది? చేయలేదు సరే. హల్లెలూయా. అందుకే మనం ఒక్క దేవుడిని ఆరాధన చేస్తాం. ఒక్క దేవుడి ఆరాధన. 3 దేవుడు మనకు లేరు. త్రిత్వ బాప్తిసం మనకు లేదు, త్రిత్వ బోధ మనకు లేదు, త్రిత్వ సిద్ధాంతం మనకు లేదు. బైబిల్ ఒకటే, బోధ ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. అంతేనా?
ఒకటే బాప్తిసం, విశ్వాసం ఒక్కటే, దేవుడు ఒక్కడే, హల్లెలూయా, బైబిల్ ఒక్కటే. ఒకే బైబిల్ 100 సిద్ధాంతాలు మనం సృష్టించలేము కూడా. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ దేర్, ఎక్కడుంది, దేనామయం కలిగాక, స్తోత్రం కలిగాక. చూడండి, ఈ మతాన్ని స్థాపించక మునుపు ఒకే దేవుని ఆరాధన ఉందని చెప్పుకున్నాం మనం. కానీ బహుదేవత ఆరాధన, బహుభార్యత్వం, ఇలాంటి కార్యాలన్నీ కూడా ఈ షేమ్ సంతానం నుండి ప్రారంభమయ్యాయి. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సిద్ధాంతం కూడా అక్కడ నుండి వచ్చింది. చూడండి ఏం కడుతున్నారు అక్కడ, ఆ గోపురాన్ని కడుతున్నారు. దేవుడు దిగి వచ్చాడు, అక్కడికి తారుమారు చేశాడు. ఇదంతా జరిగిపోయింది దేవుడు అన్యాయం కాక. ప్రతి కాలంలో కూడా దేవుడు దిగి వస్తూనే ఉన్నాడండి. ఏమన్నాడు దేవుడు, ఏం జరుగుతుంది, ప్రతి కాలంలో దేవుడు దిగి వస్తున్నాడు, అవునా కదా. అక్కడ వచ్చాడు ఆయన, ఒక న్యాయాధిపతిగా వచ్చాడు ఆయన, సుప్రీంగా వచ్చాడు ఆయన. హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్, దేవుని స్తోత్రం కలిగాక. ఆదాము, చూడండి ఒక ఎగ్జాంపుల్, కొన్ని నిమిషాలు మాట్లాడదాం. ఆదాము వాళ్ళు పాపం చేశారు కదా, ఆమేన్. అది ఏమి యుగమో తెలుసా, అదేం కాలమో తెలుసా, ఏమి యుగమో తెలుసా? ప్రవక్త చెప్తున్నాడు దాని గురించి. ఏమన్నాడంటే అది అమాయకపు యుగము అంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. ఎలాంటి యుగం అంట, అమాయకపు యుగము. ఆమేన్. ఆవిడ పేజీలు తిప్పుతానే ఉంటది, బైబిల్ తిప్పుతానే ఉంటది, అడిగిన దానికి సమాధానం చెప్తానే ఉండదు. ఎప్పుడు చూసినా అదే పరిస్థితి ఆవిడ. ఎందుకు తిప్పకుండా లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు తిప్పిన దాంట్లో ఏమన్నా టక్కిన సమాధానం చెప్తుందా? చదివి గట్టిగా తీసి ఫలానా విషయం వెంటనే ఇక్కడ మాట వెళ్తా ఉన్నా కూడా చదివేది అక్కడ, అది రావాలి ఇక్కడికి. దేవుని స్తోత్రం కలిగాక మాట వెళ్తుంటే చదివితే దట్ వాస్ గుడ్. అందించడం, లేకపోతే సపోర్టింగ్ అనేది బాగుంటుంది, ముందుకెళ్తారు స్పీడ్గా. అదేముండదు, వీళ్ళకి పెట్టుకుని చూస్తారు అంతే. రేపొద్దున మళ్ళీ తీసి ఇంటికి చూస్తారా? లేదు, సమయం లేదు. దేవుని స్తోత్రం కలిగాక. ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడు ఇది ఏమి యుగం అంట, అమాయకపు యుగము అంటున్నట్టు ప్రవక్త. దేవుని స్తోత్రం కలిగాక, హల్లెలూయా. అప్పుడు కూడా ఆయన దిగి వచ్చాడండి. ఎలా దిగి వచ్చాడు? న్యాయాధిపతిగా దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం కలిగాక. మరి న్యాయాధిపతి దిగి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆదాము వాళ్ళని శపించాడా, శిక్షించాడా? చెప్పాలి. ఇంకా శిక్షించాడు. ఆదాము వాళ్ళని ఏం చేశాడు? శిక్షించాడు. ఇప్పుడు ఒకవేళ ఆయనే గనక వాళ్ళని శపించాడు అనుకో, ఏమవుతుంది? హల్లెలూయా. శపిస్తే ఏమవుతుంది తెలుసా? ఆయన చేసింది ఆయనే ఏం చేసినట్టు నాశనం చేసేస్తాడు. ఇంకా కానీ అలా అవడం లేదు. ఆయన శిక్ష వేశాడు, మాత్రం చేసినటువంటి పొరపాటుకి, చేసినటువంటి తప్పిదానికి శిక్ష వేశాడు. మరి సర్పానికి, సాతానికి శపించాడు. హల్లెలూయా. సాతానికి ఏం చేశాడండి? శాపం తీసుకొచ్చాడు, శపించాడు. అప్పుడు ఏమైంది? ప్రాకే జీవిగా మారింది. అప్పుడు ప్రాకే జీవిగా ఉందా? సర్పం ఎలా ఉంది మరి? అప్పుడు పాత కొత్తలు సర్పం ఎలా ఉంది మరి? ముందు ఆ ఏదైనా తోటలో సర్పం ఎలా ఉన్నాడు? ఈక్వల్ టు మ్యాన్, హ్యూమన్ బీయింగ్. దేవుని స్తోత్రం కలిగాక. మరి హ్యూమన్ బీయింగ్ గా ఉన్నట్లయితే అతను ఏదో చేశాడు అక్కడ కార్యం, అందుకే దేవుడు శపించాడు. కేవలం పండు తినమన్నందుకు శపించేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ తిన్నందుకు కూడా శిక్షించవలసినటువంటి పరిస్థితి లేకుండొచ్చు, ఇంకొక పండు ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? శత్రువుని, సాతాన్ని అయినటువంటి సర్పాన్ని శపిస్తున్నాడు. ఆ శాపం ద్వారా అతను ప్రాకేటువంటి జీవి అయ్యాడు, ప్రాకేటువంటి జంతువు అయ్యాడు. అందుకే ప్రాకేటువంటి జీవి అయ్యాడు కనుక అతను ముందు భూజంతువులన్నింటిలో సరిగ్గా కూర్చోవాలి. భూజంతువులన్నింటిలో సర్పము యుక్తిగా అన్నాడు, అవునా? అందుకే ఆ జంతువుగా ఉన్నదే సర్పంగా మార్చింది. హల్లెలూయా. ప్రాకేటి జీవిలో మార్చేశాడు దేవుడు. అప్పటి నుంచి అది పొట్టతో పాకుతుంది. ఇది ఈ సబ్జెక్ట్ అంతా మనకు తెలుసు. దేవుని స్తోత్రం కలిగినాక చూడండి అక్కడ ఏం జరిగింది. ఆదాము వాళ్ళని శిక్షకి మాత్రమే తీసుకొచ్చాడు, కానీ వారిని శపించలేదు. హల్లెలూయా. తర్వాత రెండోది మనస్సాక్షి యుగం అంటాడు. ప్రతి అన్నాడు దీన్ని మనస్సాక్షి యుగము. అదే కాలం అంటే కనుక నోవా కాలం అయింది.
దేవుడు ఎక్కడ దిగి వచ్చాడు? ఇప్పుడు సుప్రీం జడ్జి ఎక్కడ దిగి వచ్చాడు? నోవహు ఓడలోకి దిగి వచ్చాడు. అలా ఆమేన్, హల్లెలూయా. వచ్చాడా లేదండి? ఓడలోకి దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. ఆ నోవహు కాలంలో ఓడలోకి దిగి వచ్చాడు జలప్రళయం వచ్చినప్పుడు. ఆమేన్. దిగొచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రపంచం మొత్తాన్ని కూడా, భూమిని మొత్తాన్ని కూడా అక్కడ నాశనం చేసేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సమస్త మానవాళిని కూడా, ఎవరో అధికారులు ఉండొచ్చు, గొప్పవాళ్ళు ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు, ప్రభుత్వ అధికారులు ఉండొచ్చు, ఎవడైనా చూడ ప్రతి ఒక్కడు కూడా శవములో నీళ్ళ మీద శవములు అయిపోయారు అక్కడ. హల్లెలూయా. ఎందుకు? ఇట్స్ రాంగ్ మ్యారేజ్ జరిగినందుకు. ఏం జరిగింది? రాంగ్ సిస్టంలో మ్యారేజ్ జరిగింది. ఎలా జరిగిందో వివాహం? తప్పుడు వివాహం జరిగింది. కారణాన్ని బట్టి నరుల కుమార్తెలు చక్కని వారిని దేవుని కుమారులు చూచి ఏమైపోయారండి? స్తోత్రంగా నచ్చిన దాన్ని తీసుకొచ్చి వివాహం చేసుకున్నారు. తద్వారా ఏమైపోయింది? శాపం వచ్చేసింది. దేవుని స్తోత్రం. తద్వారా ఏమొచ్చిందంటే మన జాలికి సమస్త నిర్మాణాత్మకమైనటువంటి బహు సుందరమైనటువంటి ఆర్కిటెక్ట్స్ ఉన్నాయి. అప్పుడు గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి విద్య ఉంది. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ కంటే బలమైన టెక్నాలజీ ఉందన్నాడు. ఇప్పుడు ప్రవక్త బలమైన టెక్నాలజీ ఉందట. సమస్తాన్ని నాశనం చేసి పడేశాడు దేవుడు. హల్లెలూయా. అది ఏ యుగం అంటే కనుక మనస్సాక్షి యుగం అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. న్యాయాధిపతికి వచ్చి తీర్పు తీర్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నోవహు దినముల వలె మనుష్య కుమారుని యొక్క రాకడ దినాలు ఎలా ఉన్నాయన్నాడు? ఉంటాయని చెప్పాడు. నోవహు దినముల వలె లోతు దినముల వలె. అంటే ఎలా ఉన్నారట? ఎవరికి వారే ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు. ఎవరికి వారే ఇష్టానుసారమైనటువంటి పోరాటం చేస్తున్నారు. ఎవరికి వారే తప్పుడు సిద్ధాంతాలు ఎదుర్కొంటున్నారు. ఎవరికి వారే చెడుని మంచిని చెడుగా త్రిప్పేసినటువంటి పరిస్థితి అయిపోయినటువంటి కాలంలో జీవిస్తున్నాం మనం. ఇక సమస్తం చెడిపోయింది. దేనాన్ని మేము కలిగాక. మూడవది మానవ ప్రభుత్వ యుగం అన్నాడు. అదే బాబిల్ కాలమైంది. తెలుగు స్తోత్రం కలిగాక. మానవ ప్రభుత్వ యుగమైంది అది. హల్లెలూయా. అదే బాబిల్ కాలం, నిమ్రోదు కాలమైనది. సమస్త దేశాన్ని కూడా గుప్పిట్లో పెట్టుకున్నటువంటి కాలం. ఏంటంట? సమస్త దేశాలని కూడా, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఎవరు? నిమ్రోదు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అప్పుడే చూడండి ఆ భాషలు తారుమారు రావడం, ప్రపంచ నలుమూలలకు చెదిరిపోవడం. దేవుని స్తోత్రం కలిగాక. వారి మతాలను తీసుకెళ్ళిపోయి వారు ఎక్కడ వెళితే అక్కడ మత స్థాపన చేయడం జరిగిపోయింది. తద్వారా బహుదేవత ఆరాధన, 30 దేవతల ఆరాధన, ఇటువంటి పరిస్థితి అంతా వచ్చేసింది. ఈరోజు కనబడిందనల్లా మురికేటువంటి స్థితి వచ్చేసింది. చెట్టుని, పుట్టను, రాయిని, రప్పనే. హల్లెలూయా. మీకు తెలుసా? ఈ కారణాన్ని బట్టి, ఈ మాటలు చెప్పిన కారణాన్ని బట్టి, ఈ మాటలు మాట్లాడుతున్న కారణాన్ని బట్టి ఏదో ఒక రోజు జైల్లో పడాలన్న విషయం తెలుసా? దేనికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆమేన్. ఏదో ఒక రోజు జైల్లో పడాలని తెలుసా? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల యొక్క పరిస్థితి అదే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుత్వాలకు ఏం జరిగింది? ప్రభుత్వ రాజులకి ఏం జరిగింది? ఆ రాజులు దేవుడి యొక్క మాటకి, దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం జరిగింది? దేవుడు ఏం చేశాడు అనేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. రాజులైనా, సామంతులైనా, ఎంతటి వారైనా గడ్డి కనిపించేవాడైనా దేవుడైనా. హల్లెలూయా. దేవునిస్తా ఉన్నా. వేసుకో, ఎక్కడైనా వేసుకో, ఏమైనా చేసుకో. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. లోకంలో నానా రకాలుగా భయంకరమైనటువంటి పాపపు బ్రతుకులు, పాపపు జీవితాన్ని జీవించడానికి తెగించిన వారు ఉన్నారు. కానీ వాక్యం కొరకు తెగించిన వారుగా మేము దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. దినాన్ని మేము కలిగాక. హల్లెలూయా. చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. ఇది మనస్సాక్షికం. తర్వాత మానవ ఏంటది? ప్రభుత్వ యోగమై ఉంది. అదే బాబేలు కాలమైంది. ప్రపంచాన్ని గుప్పిట్లో తీసుకున్నటువంటి, ప్రపంచాన్ని ఏలేటువంటి మత స్థాపన జరుగుతుంది. తర్వాత వాగ్దాన యుగమై ఉంది. తర్వాత ఏంటది?
వాగ్దాన యుగం ఏంటది? ఎవరికి ఇచ్చాడు వాగ్దానం దేవుడు? ఎవరికి వాగ్దానం చేశాడు దేవుడు? అమేన్. అంతకంటే ముందు ఇశ్రాయేలు రాకముందు మూలకర్త, మూల పురుషుడు, దేవుని స్తోత్రం కలిగాక మూల పురుషుడు అబ్రహాము వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. 430 సంవత్సరాలు దాశత్వంలో ఉంటారు వీళ్ళు. అంతేనా? 430 సంవత్సరాల తర్వాత నేను వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటా. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మోషేను పంపించి నడిపిస్తా, విడిపించి నడిపిస్తానని చెప్పేటువంటి గొప్ప దేవుడు ఆయన. అది వాగ్దాన యుగమై ఉన్నది. దేవుడు దిగి వచ్చిన తర్వాత ఏం చేశాడు? సీనాయి పర్వతాన్ని దిగి వచ్చి మోషేకి దర్శనమిచ్చి మోషేని నడిపించి ఏం చేస్తున్నాడండి? పంపిస్తున్నాడు అక్కడ. ఇది వాగ్దాన యుగమై ఉన్నది. ఐగుప్తు దేశానికి తీర్పు తీరుస్తున్నాడు అక్కడ. అంతేనా? ఐగుప్తు మొట్టమొదటి కుమారులకు మొదటి కుమారులకు 3 తరాలు శవాలు అయిపోతున్నాయి అక్కడ. అంతేనా? ఐగుప్తులో జనములు ఏం చేస్తున్నాడు అక్కడ? 3 తరాలట. 3 తరాలు, తాత, కొడుకు, మనవడు, జ్యేష్ఠమైనటువంటి వారి అందరూ కూడా తిత్తుడు చేస్తున్నారు. కేవలం దేని కొరకు? కేవలం ఎవరి కొరకు? కేవలం ఎవరి కొరకు? వాగ్దాన పుత్రుల కొరకు. వాగ్దాన పుత్రుల కొరకు. జగత్పురానికి వాగ్దాన పుత్రులను ఆయన కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగి ఆ వాగ్దాన పుత్రుల వరకు ఆమె చెప్పండి. దేవుని స్తోత్రం కలిగినాక తర్వాత ఏం యుగం? నేను ఇప్పుడు చెప్పిన 5 యుగాల గురించి కూడా ఒకరిని లేపడుగుతాను. 1 by 1 ఫస్ట్ నుంచి లేడీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఏ యుగాలు చెప్పని చెప్పాలి నాకు. ఆమేన్. ఇప్పుడు చెప్పినయే. హల్లెలూయా. దేని భయం కలిగి నాకు గుర్తుపెట్టుకోండి. తర్వాత ధర్మశాస్త్ర యుగం. ఏం యుగం ఇది? కేజీ గారు ఏం యుగం అండి? ధర్మశాస్త్ర యుగం అయింది. చూడండి, సీనాయి పర్వతం పైన ప్రభు దిగి వచ్చాడు. అవునా? ఆమేన్. హల్లెలూయా. ఆ దేవుడు దిగి వచ్చినప్పుడు ఏమిస్తున్నాడండి? ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగా 10 ఆజ్ఞలతోటి 2 రాత్రి ఫలాలు ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇస్తున్నాడు లేదా? ఇస్తున్నాడు కదా. ధర్మశాస్త్రం ఇస్తున్నాడండి అక్కడ. దేవుడు కాక. హల్లెలూయా. ధర్మశాస్త్ర యుగం చాలా కాలం కొనసాగించబడింది. చాలా సంవత్సరాలు కొనసాగించబడింది. అవునా? ఆమేన్. హల్లెలూయా. అయితే 2000 సంవత్సరాల క్రితం, అది దాదాపు 4000 సంవత్సరాలు కొనసాగించబడితే 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? ఆమేన్. కృపాయుగం వచ్చింది. హల్లెలూయా. ఏం యుగం అది? కృపాయుగం. ధర్మశాస్త్రాన్ని ముగించి కృపాకాలం ప్రారంభిస్తారు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. దేవుని కలిగినాక ఏమైంది? కృపాయుగం. అంతేనా? తన స్వరక్తాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగినాక తన రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. తన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. కృప ద్వారా రక్షణ ఆడాడంతే. దేవుని స్తోత్రం కలిగినాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. నా శరీరం తిని నా రక్తం త్రాగబడి నిత్య జీవం కలవాడు. ఆమేన్. హల్లెలూయా. నన్ను వెంబడించమన్నాడు. నా గొర్రెల స్వరం వెంట అన్నాడు. నన్ను వెంబడిస్తానన్నాడు. కృప విస్తరించినటువంటి దినం. కానీ కృపాకాలం కూడా ముగించబడి ఆమేన్. ఎక్కడికి వెళ్తా ఉన్నాం? మన కాలం ఇది. ఆమేన్. ఏం కాలం ఇది అంటే కనుక ఇది కాలము. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగాక కాలం యొక్క సంపూర్ణ యుగం అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కృపాకాలం ముగించబడి ప్రకటన గ్రంథం 10వ వచనంలో ఆయన దిగి వస్తున్నాడు. అది కాలం యొక్క సంపూర్తి ముగింపోయినది. ఆ యుగమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు అది మన కాలమై ఉన్నది. దేవుని స్తోత్రం కలిగాక ఎన్ని యుగాలు చెప్పాం? 7 యుగాల గురించి మాట్లాడాం. సాక్ష్యం అంటారా? మరి అడగమంటారా అందరినీ? హల్లెలూయా. దేవుని కలిగాక వచ్చి వారం అడుగుతారు. ఈ వారం వద్దు, బాగోద్దు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. వచ్చి వారం చెప్పండి. మీకు కొంచెం ఏమిస్తున్నాం?
కొంచెం అవకాశం ఇస్తున్నాం. ఏమో ఒకవేళ కొంచెం తొందరపాటులోని కంగారులో చెప్పలేకపోవచ్చు. మేన్ నెక్స్ట్ వారం చెప్పండి వరుసగా. దేవుని స్తోత్రం కలిగాక. ఇప్పుడు ఏమి యోగం, ఎన్ని యోగాలు చూసాం మనం? నెంబర్ 1 అమాయకపు యోగం చూసాం. నెంబర్ 1 రాసుకోవాలంటే రాసుకోండి. నెంబర్ 1 ఏంటి? అమాయకపు యోగం చూసాం. రెండోది ఏంటి? మనస్సాక్షి యోగం చూసాం. మూడోది ఏంటి? మానవ ప్రభుత్వ యోగం. నాలుగోది వాగ్దాన యోగం చూసాం. ఐదవది ధర్మశాస్త్ర యోగం చూసాం. ఆరవది కృపా యోగం చూసాం. ఏడవది కాలం యొక్క సంపూర్ణ యోగం చూసాం. దేవుని స్తోత్రం కలిగాక ఇక్కడ మనం ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని గాక మానవ ప్రభుత్వ యుగమై ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 7 యుగాల్లో న్యాయాధిపతిగా దిగి వచ్చాడు ఆయన. న్యాయం తీర్చడానికి దేవుని స్తోత్రం కలిగాక తీర్పు తీర్చడానికి ఇప్పుడు ఆయన ఎలా దిగి వచ్చాడు? శిరస్సుగా దిగి వచ్చాడు. ఆమేన్ ఆమేన్. ఆయన తలరాయిగా దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. ఎందుకు దిగి వచ్చాడు ఇప్పుడు ఆయన? తలరాయిగా ఎందుకు దిగి వచ్చాడు ఇప్పుడు? ఎందుకు తలరాయిగా రావాల్సి వచ్చింది? హల్లెలూయా. తలరాయిగా ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే చెప్పగలరా? ఆమేన్. నా పాపాలని రద్దు చేయడానికి. హల్లెలూయా హల్లెలూయా. అసలు మీరెన్నడూ పాపమే చేయలేదు. వధువు పాపమే చేయలేదు. నీతిమంతులుగా తీర్చుకొచ్చాడు ఆయన. నీతిమంతులుగా తీర్చాడని దేవుని స్తోత్రం కలుగాక. వధువు నీతిమంతురాలని చెప్పడానికి వచ్చాడు ఆయన. నా ప్రాణంలో ప్రాణము, నా రక్తంలో రక్తము, నా జీవంలో జీవము అది చెప్పడానికి వచ్చాడండి. హల్లెలూయా. పవిత్రురాలైనటువంటి కన్య కనుక నేను మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానం చేసిందని పౌరులు మాట్లాడుతున్నాడు అక్కడ. ఇప్పుడు వివాహం జరుగుతుంది. ఇక్కడ వివాహంలో నీకేం జరుగుతుందంటే శుద్ధీకరణ పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి కాలంలో సంపూర్ణ వాక్యంలో అయిపోయావు. క్రీస్తుగా మారిపోతున్నాడు. తన యొక్క దేవస్థానం మీద తన ముస్లిం క్రీస్తు కోసం బయలుపెడతా ఉంది. సమస్త భారాన్ని కూడా ఆయన బయలుపెడతా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. గ్లోరీ టు లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే క్రీస్తు తన భార్య నీతిమంతురాలుగా తీర్చడానికి వచ్చాడో సేమ్ జ్ఞానానికి రెండో కోణం ఏంటండి? బొమ్మ బొరుసు ఉంటాయి కదా, అడ్డ టైలు ఉంటాయి కదా. ఆమేన్. జ్ఞానానికి రెండో కోణం ఏంటంటే కనుక తీర్పు. అంతేనా? ఒక నీతిమంతులుగా తీరుస్తుంటే మరికొంతమంది అనీతిమంతులుగా తీరుస్తూ ఉంటాడు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా గ్లోరీ టు లార్డ్. ఆమేన్. 7 యుగాలలో కూడా న్యాయాధిపతిగా వచ్చాడని చెప్తుంది లేఖనం. ప్రాప్తి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా ఆమేన్. ఇప్పుడు నిమ్రోదు ద్వారా బబులోను స్థాపించబడతాం. హల్లెలూయా ఆమేన్. దేవుడు ఏం చేశాడు? దాన్ని కూడా కూల్చేశాడు లేదండి. మొదటి బబులోను బాబేలు దేవుడు కూల్చేశాడు. తర్వాత రెండోది దానియేలు గ్రంథంలో. ఆమేన్. దానియేలుకి 10-12 సంవత్సరాలు ఉంటాయి అప్పుడు. ఎప్పుడు? మరి అదే అడిగాను, ఏంటి ఎవరు ప్రవచించారని అడిగింది ఇందాక నేను ముందు. అదే ఇర్మియా ప్రవచిస్తా ఉన్నాడు. హల్లెలూయా. భక్తుడు ఇర్మియా పుస్తకం చదవండి, దానియేలు గ్రంథాన్ని చదవండి, ప్రకటన గ్రంథాన్ని చదవండి. రెండోది దానియేలును గబ్రియేలు దర్శించట్లో గల 6 ఉద్దేశాలు చెప్తున్నాడు. ఆమేన్. దానియేలు గాబ్రియేలు సూచనలు, దానియేలు గాబ్రియేలు దర్శించట్లో గల 6 ఉద్దేశాలు చెప్తున్నాడు. తర్వాత ఆమేన్ హల్లెలూయా అక్కడ 6 ఉద్దేశాలు ఏంటో చెప్తున్నాడు. ఆ ఉద్దేశాలు చదవండి. ఆమేన్. ఆ దానియేలు గ్రంథము పుస్తకాన్ని చదవండి, ఇర్మియా పుస్తకాన్ని చదవండి. హల్లెలూయా. వర్తమానాలన్నీ చదువుతూ ఉండండి, వాక్యం చదువుతూ ఉండండి. ఖచ్చితంగా మీకు దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. ఖరాబడిన దాన్ని బట్టే వాక్యము తెరుస్తూ ఉంటాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ఆమేన్. చూడండి, దానియేలు కాలంలో ఇప్పుడు ఇర్మియా చెప్తున్నాడు, బబులోను నుండి రాజు వస్తాడు. ఆ రాజు వచ్చి మిమ్మల్ని చెరపట్టుకుని పోతాడు. ఎన్నాళ్ళంటే కనుక 70 సంవత్సరాలు ఏం చేస్తాడు? మిమ్మల్ని చెరలో ఉంచుతాడు.
టాప్లోకి వెళ్తుంది మెసేజ్. ఇంకా హల్లెలూయా. ఇంకా ముందుకెళ్తే నేనైతే చివరిలో అయితే ఉండలేను. నేను కనుక కూర్చుని ఉంటే అవతల దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అక్కడ? చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతారని. ఎన్ని సంవత్సరాలు ఉంటారు అక్కడ మీరు బానిసలుగా? బబులోను దేశమునికి చెర పట్టుకుని పోబడతారు. అక్కడ మీరు ఎలా ఉంటారంటే బానిసత్వం చేస్తారు. అక్కడ బానిసలుగా చెరపట్టుకుపోతా ఉన్నారు. 70 సంవత్సరాలు మీరు అక్కడ బానిసలుగా ఉండబోతా ఉన్నారు అని చెప్తున్నాడు. అన్నట్టుగానే ప్రజలందరూ నమ్మారా? నమ్మట్లేదు. హల్లెలూయా. ప్రజలు నమ్మట్లా. దానికి తోడు అబద్ధ ప్రవక్తలు. హల్లెలూయా. ఆమేన్. నమ్మడం. సత్యాన్ని ఎవరు నమ్మడం? ఆమేన్. ఎంత గొంతు చీచుకుని మాట్లాడినా నమ్మే ప్రసక్తి ఉండదు. వీళ్ళకి ఏం కావాలి? అమ్మా పద్మం గారు, అయ్యి బాబోయ్, అస్సలా నీలాంటి తల్లి లేదు లేదు. ఆడ అవసరమైతే డైరెక్ట్ సొంత తల్లిని కూడా అమ్మేస్తాడు, అని వదిలేస్తాడు. తెలుసుకోతాడు, మర్చిపోతాడు. ఆమేన్. నీలాంటి అబ్బా నీలాంటి వ్యక్తి లేడు. వాళ్ళందరినీ మరి వాళ్ళక్కడ ఈ గోతులోకి పెడతాం. ఆమేన్. దొంగలు, మోసగాళ్ళు. హల్లెలూయా. నీలాంటి తల్లి లేదమ్మా, నువ్వు నా తల్లివమ్మా. దొంగ మాటలు చెప్పద్దు, నిజాలు చెప్పండి. దేవుని స్తోత్రం కలిగాక నిజాలు చెప్పండి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. సమయం వచ్చినప్పుడు ఎవడుంటాడు? ఉంటాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. నేను అప్పు చేశాను అనుకో, మామూలుగా అనుకుందాం, ఒక 2 లక్షలు అప్పు చేసాం అనుకో, మా బాబు చెప్పలేదు, సత్తే మా బాబు చెప్పలేదు. హల్లెలూయా. మా బాబు చెప్పలేదు, చచ్చిపోయాడు కదా. ఇంకా చచ్చిపోయాడు రా, వాడు చచ్చిపోయినప్పుడు అప్పు తెచ్చాడు. కానీ కొంతమంది ఇప్పుడే వస్తారు, అలాగా చచ్చిపోయాడు కదా అప్పు తెచ్చాలి, అంత ఉంది ఎంత ఉందని వస్తారని కొంతమంది చెప్తారు. హల్లెలూయా. ఆమేన్. ఆస్తులు పంచుకోవడానికి మాత్రం పోయి చెప్పింది వెళ్తారు, కానీ అప్పులు తెచ్చడానికి ఎవరు రావడం. ఆమేన్. అంతేనండి బాబు గారు. గ్లోరీట్లా ఫస్ట్ మొట్టమొదటి మాట వచ్చేది ఏంటి? చేశాడా? ఒకేసారి చూద్దాం, ఆలోచిద్దాం, మరి ఎక్కడన్నా రాసి ఉంటాడే మన మాట మాకు తెలియదు చెప్తాం అనేటువంటి పదాలు వస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలిగినాక చూడండి, చెరపట్టుకుని పోతా ఉన్నారు. ఎందుకు? వీరు దాస్యత్వంలో ఎందుకు వెళ్ళవలసి ఉంది? ప్రభు వాక్యాన్ని పెడచెవిన పెట్టి కారణం, ప్రభు మాటను త్రోసివేసిన కారణం, ప్రభు వాక్యం నుండి దూరం అయిపోయిన కారణం బట్టి, వారి యొక్క సొంత విధానాన్ని వారు అవలంబిస్తున్న కారణాన్ని బట్టి. హల్లెలూయా. అంతేనండి. ప్రతి కాలంలోనూ కూడా హెచ్చరిక, వాక్యం హెచ్చరిక తీసుకొస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దానియేలుకి ఆ చెరపట్టుకుని పోతున్నటువంటి సమయంలో 10-12 సంవత్సరాల వయసు ఉండొచ్చండి. ఇర్మియా ప్రవచించాడు ఇలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని. చెరపట్టుకుని పోతారు, దాస్యత్వంలో ఉంటారని చెప్పేసి. వాళ్ళనే కాదు, దేవుని మందిరంలో ఉన్నటువంటి సేవోపకరణాలన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళకి. హల్లెలూయా. మందిరాన్ని పడగొట్టేసి, మందిరాన్ని కూల్చేసి, సొలొమోను కట్టినటువంటి దేవాలయాన్ని కూల్చేసి, దాంట్లో ఉన్నటువంటి సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోతాం. హల్లెలూయా. మందిర సేవోపకరణాలు, గిన్నెలు, పాత్రలు, ఆమేన్, ఇవన్నిటిని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు. చదివాం కదా మనం, కథ మధ్యలో చదివాం కదండి. ఎవరో రాజు? నెబుకద్నెజరు రాజు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. అయితే నెబుకద్నెజరు తర్వాత ఆమేన్ చూద్దాం. చూడండి, ఎందుకు వీళ్ళు చెరపట్టుకుని పోతా ఉన్నారు అంటే దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఇర్మియా చెప్పాడో ఒక చక్రవర్తి వస్తాడని, అలాగే చక్రవర్తి వచ్చాడు. చక్రవర్తి అంటే అతను ప్రపంచాన్ని ఏలేటువంటి రాజు అయ్యాడు. మరలా కూడా ఏమేనమే విన్నారా? రెండోది, ప్రపంచాన్ని ఏలేటువంటి చక్రవర్తి అన్నాడు. ప్రపంచం తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి చక్రవర్తి అన్నాడు. హల్లెలూయా. ఎవరు చూడండి, ఒక దేశము ఎప్పుడైనా సరే ఒక దేశం మీదకి వెళ్ళాలంటే ఆ దేశం యొక్క బలాన్ని పరిగణలో తీసుకుంటూ ఉంటుంది. అర్థమవుతుందా? ఒక వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఆ వ్యక్తి యొక్క శక్తిని పరిగణలో తీసుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? అలాగే దేవుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఒక వ్యక్తి ద్వారా మాట్లాడిస్తూ ఉంటాడు. అంతేనండి.
దేవుని స్తోత్రం కలిగాక. ఒక దేశం తప్పు చేస్తే ఏమేనేమే ఇప్పుడు ఆ దేశం తప్పు చేసింది ఇశ్రాయేలు కాబట్టి ఒక దేశాన్ని లేపుతా ఉన్నాడు ఆయన. ఒక వ్యక్తి పొరపాటు చేస్తే ఇంకొక వ్యక్తి లేపుతాడు. మరొక ఒక దేశం పొరపాటు చేస్తే ఇంకొక దేశాన్ని లేపుతున్నాడు. అంతేనండి, దేశాలు లేపి వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు మరొక వ్యక్తి ద్వారా దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. అలాగే దేశాన్ని కూడా సేమ్. ఇశ్రాయేలు ప్రజలను శిక్షించడానికి బబులోను చక్రవర్తిని లేపాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు అక్కడ దానియేలు ఆ ప్రజలకి కాలం నిర్ణయించబడింది 70 సంవత్సరాలు. ఆ తర్వాత విడిపించబడతారు. గ్లోరీ టు లార్డ్. దేవుని మహిమ కలుగాక. బానిసత్వంలో ఉన్నా కూడా దానియేలు ఏం చేస్తున్నాడండి? ఆయన ఎప్పుడు కూడా బలు అర్పిస్తూనే ఉన్నాడట. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అక్కడ బహుదేవత ఆరాధన ఉన్నా కూడా, బానిసత్వంలో ఉన్నా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఆమేన్. అంతేనండి, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. కరెక్టే కదా? హల్లెలూయా. శద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా ఎక్కడ కదా? వాళ్ళు ఎక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? అసలు మేము మొక్కమన్నారు, చెప్పుకున్నాం కదా. ప్రతిమ ఇటు దేవుడు కాదు, ఈ ప్రతిమ దేవుడు కాదు అని వీళ్ళకి తెలుసు కాబట్టి, ప్రతిమ దేవుడు కాదని వీళ్ళకి తెలుసు కాబట్టి మేము మొక్కమని చెప్తున్నారు. దేవుడు ఎవరో వీళ్ళకి తెలుసు కాబట్టి ఆయనకు మొక్కుతున్నారు. ఇక్కడ కరెక్ట్ కదండి? అందుకే అన్నారు మేము మొక్కము, మాకు ఒకే ఒక దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఎంతమంది దేవుళ్ళు? అందుకే అక్కడ ఏం జరుగుతుందంటే అగ్నిగుండంలో కూడా ఆరాధన జరుగుతుంది. హల్లెలూయా. అగ్నిగుండంలో ఆరాధన జరుగుతుంది. స్తోత్రం కలిగిన గాక. మరి అంత మాత్రమే కాదు కానీ సింహపు బోనులో కూడా ఆరాధన జరుగుతుంది. గ్లోరీ. అగ్నిగుండంలో ఆరాధన, సింహపు బోనులో ఆరాధన. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. పద్మాసు ద్వీపంలో కూడా ఆరాధన జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నా కూడా ఆరాధన జరుగుతూ ఉంది. నిజమైన క్రైస్తవ వాడు ఎక్కడున్నా ఆరాధన చేస్తాడు. హల్లెలూయా. బానిసత్వ శత్రువు యొక్క కబర్ల అసలు హల్లెలూయా ఏమంటారు? దేవుని స్తోత్రాలు. పరిస్థితులు నాకు అనుకూలంగా లేకున్నా నేను దేవుడిని ఆరాధించటం మానను. హల్లెలూయా. పరిస్థితులు నాకు అనుకూలంగా లేకపోయినా నేను దేవుడిని ఆరాధించడం మానను అని చెప్తున్నాడు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా చెప్తారు హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యోహాను పద్మాసు దీపంలో కూడా ఆరాధన చేస్తున్నాడు. ప్రత్యక్షత, దేవుని కలుసుకుంటున్నాడు అక్కడ. ఆమేన్. దేవుడు దిగి వస్తున్నాడండి. ఆమేన్. దేవుడు ప్రత్యక్షనిస్తున్నాడు. దానియేలు సింహపు బోన్లో ఆరాధన చేస్తున్నప్పుడు సింహాల నోళ్ళు మూసివేయబడ్డాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ దానియేలు కాలంలో ఆ బబులోనులో ఒక చట్టం ఉందట. ఏంటా చట్టం అంటే ఎవరో కూడా ఆ ప్రతిమకే మొక్కాలి. వాళ్ళు చెప్పిన అంతే కదా. ఏ దేశం చట్టం ఉంటే ఇప్పుడు ఈ చట్టం ఉంది ఇక్కడ మనం ఏదైనా చేయడానికి వీలుందా? లేదు. ఈ చట్టాలకు అనుగుణంగా బ్రతకాలి. అమ్మా అది తర్వాత చూద్దాం. ఈ చట్టాలకు అనుగుణంగా బ్రతకాలి. దేవుని స్తోత్రం కలిగాక. దానియేలు కాలంలో ఒక చట్టం చేస్తున్నాడు. ఏంటి? ఎటువంటి చట్టం ఉన్నా కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి దేవతలకే మొక్కాల, కానీ వేరొక దేవుడికి ఆరాధన చేయకూడదు. స్తోత్రం. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతిరోజు కూడా ఆమేన్ 3 సార్లు కూడా యెరూషలేము వైపు తిప్పి యెరూషలేము వైపు చూసి, అంటే కిటికీని ఓపెన్ చేసి, యెరూషలేము తట్టు ఉన్నటువంటి కిటికీని ఓపెన్ చేసి అటువైపు చూసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నాడు? సొలొమోను కట్టినటువంటి దేవాలయం గురించి దేవుడు వాగ్దానం చేశాడు. ఈ దేవాలయం తట్టు తిరిగి ప్రార్థన చేసిన వాడు ప్రార్థన నేను ఆలకిస్తా, మరి మనము నేను అంగీకరిస్తా కదా అని చెప్తున్నాడండి ప్రభు. అదే రీతిగా సింహపు బోన్లో దేవుడు కాపాడుతున్నాడు. సింహపు బోన్లో దేవుడు నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రెండవ బబులోను కాలం ఏదైతే ఉందంటే కనుక
మూడో బబులోనులోకి ఇంకా వెళ్ళలేదు మనం. ఆ రెండో బబులోను గురించి వస్తా ఉన్నాం మనం. ఆ దానియేలు కాలంలోనే గోడ మీద చేవ్రాత వచ్చాడు. ఏమంటున్నాడు అక్కడ? గోడ మీద చేవ్రాత ఏంటి? మానవ సహాయము లేని ఒక చేయి వస్తా ఉంది, ఒక హస్తం వస్తా ఉంది. ఎందుకన్నాడు? మేనే మేనే టెకేల్ ఉఫార్సీన్ అంటున్నాడు. ఏంటి అమ్మా ఏమన్నాడు? మేనే మేనే టెకేల్ ఉఫార్సీన్. నీ రాజ్యము ఏంటిది? త్రాసులో త్రోచగా అది తక్కువైపోయింది. ఎందుకు తక్కువైపోయింది? ఎందుకు తక్కువైపోయింది? జస్ట్ సీ ద స్క్రిప్చర్. దానియేలు పుస్తకము 5వ అధ్యాయము. బెల్షస్సర్ అండి. ఆమేన్. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? బెల్షస్సర్ రాజు కనబడతాడు. ఎవరి తర్వాత? నెబుకద్నెజర్ తర్వాత. దేవుని స్తోత్రం కలిగిన గాక. బెల్షస్సర్ ఏం చేస్తున్నాడు? 5వ అధ్యాయం 1వ వచనంలో ఏం చేస్తున్నాడంట? గొప్ప విందు చేయించి కలుసుకుని ఆ బుద్ధి లేనాడు. తర్వాత ఏంటమ్మా చాలమ్మా, ఏం కావాలంటే వీడి కోరిక ఎలా వచ్చిందంటే, వీడి చావు వీడు కొని తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడండి బెల్షస్సరు? నా తండ్రి గారు అదిగో ఆ యెరూషలేమును కొల్లగొట్టాడు కదా, అక్కడ నుండి కొంత జనాన్ని తీసుకొచ్చాడు కదా, వారితో పాటు వెండి బంగారు పాత్రలైన ఉపకరణాలు తీసుకొచ్చాడు కదా, సేవ ఉపకరణాలని, వాటిని తీసుకురండి దాంట్లో అంటే. ఆమేన్. హల్లెలూయా. వీడికి మామూలు ప్లేట్లో పెడితే సెట్ అవుతుంది. వీడి అందులో తాగినట్టుగా లేదేమో, చావు కొని తెచ్చుకుంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అందుకే ఉన్నట్టుగా చెప్పండి రా అంటే వాక్యాన్ని దానికి అది ఇది చేర్చి ఇష్టానుసారంగా మాట్లాడి ఏం తెచ్చుకుంటున్నారు? చావు కొని తెచ్చుకుంటున్నారు ఇక్కడ. చూడండి ఏమన్నాడు? ఆ ఉపకరణాలు తెచ్చుకుని ఆజ్ఞించాడు. చూడండి వాళ్ళు వచ్చారేమో. బాబు గారు వచ్చారేమో చూడండి. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆఫ్ చేసేయండి. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. దేవుని మహిమ కలిగిన కాక. ఏం జరుగుతుందంటే మీరు ఆఫ్ చేసేయండి. గ్లోరీ టు లార్డ్. దేవుడు దీవించును కాక. చూడండి.